అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం సృష్టించిన వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వం సాధిస్తున్న వికాసం కనిపించడం లేదు. ఏ లోపాలు లేకుండా ఎలాంటి మంచి కార్యక్రమం నిర్వహించినా వేలెత్తి చూపడమే పనిగా పెట్టుకున్నారు. జగన్ జమానాలో బుల్డోజర్స్తో కూల్చివేతలు, జే బ్రాండ్ మద్యం, చీప్ లిక్కర్తో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి రికార్డులు సృష్టించిన విశాఖ ఫ్యాన్ పార్టీ నేతలు గిన్నిస్ బుక్లోకి ఎక్కిన యోగాంధ్రపై ఉక్రోషం వెళ్లగక్కుతున్నారు. యోగాంధ్రతో ఏపీకి ఏం లాభమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలు ఎవరు? వారి అక్కసుకు అసలు కారణమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కుళ్ళు రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు చేయడంలో ఆరితేరిన వైసీపీ నేతలకు మంచి కార్యక్రమాలు నచ్చవు. కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రోగ్రాంను విజయవంతంగా నిర్వహిస్తే హర్షించడం సంగతి పక్కన పెడితే వేషించి విషం చిమ్మడమే వారు పనిగా పెట్టుకున్నారు. ఏపీలోని ఎన్డీఏ సర్కార్ నిర్వహించిన ఏ కార్యక్రమమైనా సక్సెస్ అయితే ఫ్యాన్ పార్టీ నేతలకు కడుపు మంటగా ఉంటుంది. తాము చేయలేకపోయిన ఏ పనైనా కూటమి నేతలు సక్సెస్ చేసి చూపిస్తే వారు జీర్ణించుకోలేరు. ఏదో ఒకటి తిట్టందే కడుపు మంట చల్లారదు. ఈ నెల 21న విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమై గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కడం వైసీపీ నేతలకు మింగుడు పడని పరిణామంగా మారింది. ప్రధాని మోదీ హాజరైన ఈ ప్రోగ్రాంను 3,105 మందితో నిర్వహించిన జోష్ కూటమి నేతల్లో కనిపిస్తుంటే వైసీపీ లీడర్లు మాత్రం తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. అవాకులు చవాకులు పేరుతూ తమ వక్ర బుద్ధిని బయటపెడుతున్నారు. 22,122 మంది గిరిజన విద్యార్థులతో 108 నిమిషాల్లో 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం కూడా గిన్నిస్ రికార్డే. అంతర్జాతీయ సమాజం మెచ్చిన కార్యక్రమాలను అవహేళన చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. గిన్నిస్ బుక్ రికార్డులు క్రియేట్ చేసిన కార్యక్రమాన్ని విమర్శించిన ఘనత ఫ్యాన్ పార్టీ నేతలకే దక్కిందని విశాఖలో గుసగుసలు వినపడుతున్నాయి. మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర వాసులను తప్పుపట్టిన తీరును జనం తిట్టుకుంటున్నారు. ఈ ప్రాంత ప్రజలు చాలా అమాయకులని, విశాఖను రాజధాని చేస్తామంటే వైసీపీకి ఓట్లు వేయలేదని నిందల మోపడం పాన్ పార్టీ నేతల మానసిక దౌర్భాగ్య స్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. యోగాంధ్ర లాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం ఈ ప్రాంత ప్రజలు చాలా పొంగిపోతారని, అంతటి అల్ప సంతోషులని వ్యాఖ్యానించిన గుడివాడి అమర్నాథ్ తీరుతో పాటు ఈ మాజీ మంత్రిలోని అసహనాన్ని బయటపెట్టింది. అంతటితో ఆగకుండా ఇక్కడ ప్రజలు బీచ్ ఫెస్టివల్ పెడితే పొంగిపోతారు, అరకులో 4 బెలూన్లు ఎగరేస్తే మురిసిపోతారు అని తన మనసులోని ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. చిన్న చిన్న ఆనందాలకు ఉత్తరాంధ్ర ప్రజలు ఆశలు పడతారు. వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు బాగా వినియోగించుకుని రాజకీయంగా లబ్ధి పొందుతారని గుడివాడ చేసిన కామెంట్స్ను పరిశీలిస్తే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ మాజీ మంత్రిలో నెలకొన్న నిరాశ, నిస్పృహలను తెలియజేస్తున్నాయి. ప్రచారం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని విమర్శించడం ఈ మాజీ మంత్రిలోని అసహనాన్ని గుర్తు చేస్తోంది. గుడివాడ అమర్నాథే కాదు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా యోగాంధ్ర ప్రోగ్రాంను ఆడిపోసుకున్నారు. కూటమి ప్రభుత్వం తమ డంబాచారం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టిందన్న కామెంట్స్ ఈ మాజీ మంత్రి నైజాన్ని బయటపెట్టింది. యోగాంధ్రతో విశాఖతో పాటు రాష్ట్రానికి ఏం ప్రయోజనం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేయడం సొంత పార్టీ నేతలను విస్మయానికి గురిచేసింది. యోగా పేరుతో కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని, అసలు ఇది అవసరమా అన్న బొత్స క్వశ్చన్ వైసీపీ నేతలకే నచ్చలేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా గిన్నిస్ బుక్లో రికార్డు నమోదు చేసిన కార్యక్రమం బోగస్ అనడం ఈ ప్రాంత ప్రజలను అవమానించడం అవుతుంది. యోగాంధ్రను విమర్శిస్తున్న వైసీపీ నేతల తీరును ఉత్తరాంధ్ర వాసులు తప్పుపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమీ లేదు, మంచి కార్యక్రమాన్ని మెచ్చుకోకపోయినా మౌనంగా ఉంటే మేలని ఫ్యాన్ పార్టీ నేతలకు చురకలంటిస్తున్నారు. రోజు యోగా చేస్తే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు, వైద్య ఖర్చులు తగ్గుతాయి. ఈ వాస్తవం వైసీపీ నేతలకు తలకెక్కకపోవడంతోనే తల తిక్కగా మాట్లాడుతున్నారన్న కామెంట్స్ వస్తున్నాయి. నోరు పారేసుకునే బదులు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మేలని కూటమి నేతలు ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు. జగన్ జమానాలో జే బ్రాండ్ మద్యం, చీప్ లిక్కర్తో ప్రజారోగ్యంతో పాటు ప్రాణాలతో చెలగాటమాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో విధ్వంసం జరిగితే ఇప్పుడు వికాసం వైపు పయనిస్తుంటే
వైసీపీ నేతలు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని కూటమి పార్టీలు విమర్శిస్తున్నాయి. విధ్వంసంలో రికార్డు సృష్టించిన ఫ్యాన్ నేతలకు కూటమి ప్రభుత్వం సాధించిన గిన్నిస్ రికార్డులు తక్కువగా కనపడుతున్నాయేమో అని వ్యాఖ్యానిస్తున్నారు. నలుగురు నవ్విపోదురుగాక నాకేటి అన్నట్టు వైసీపీ నేతల తీరుందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ లీడర్లు తమ పద్ధతి మార్చుకోకుండా అన్నిటికీ చులకనగా చేసి మాట్లాడే పంథాను కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావన్నది జనాభిప్రాయం. ప్రజల మాటలు వైసీపీ నేతల చెవికి ఎక్కుతాయో లేదో చూడాలి.